స్క్వైర్ ఫీటు హై రేటు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాత్రమే సాధ్యం. ఈ స్క్వైర్ ఫీట్ హై రేట్ ఎంత దుర్మార్గంగా పోతుందిరా అంటే ఆ పని ఈ పని అనిలా. అమరావతిలో సచివాలయం కాంప్లెక్స్ నిర్మాణం దగ్గర నుంచి, అమరావతిలో ఏదైతే అసెంబ్లీ భవన నిర్మాణం దగ్గర నుంచి, అమరావతిలో కడుతున్నటువంటి అధికారులు జడ్జిల యొక్క భవనాల నిర్మాణం దగ్గర నుంచి, అమరావతిలో వేస్తున్నటువంటి రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి, ఆఖరికి అవినీతి కేసుల్లో తీర్పులు చెప్పాల్సినటువంటి హైకోర్టు భవన నిర్మాణం వరకు అవినీతి తారాస్థాయికి చేరింది. ఎంతలా చేరిందంటే ఇప్పటి వరకు మనం చూసాం, ఏదైతే సచివాలయ భవన నిర్మాణానికి స్క్వైర్ ఫీట్ 20,000కు పైగా దాటిపోయి అడ్డగోలుగా ఇబ్బడి ముబ్బడిగా పంది కుక్కుల్లా దోచుకు తింటున్నటువంటి సంగతి మనం చూసాం. దాని గురించి అడిగితే రాజధాని ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు అని చెప్పేసి వాళ్ళ మీద ముద్రేసి వికృతానందం పొందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు కొనసాగింపుగా ఎంత దుర్మార్గం అంటే అవినీతి కేసుల్లో తీర్పులు చెప్పాల్సినటువంటి హైకోర్టు భవన నిర్మాణానికి కూడా ఎంతలా అవినీతి చేస్తున్నారు. విడతల వారీగా ఒకేసారి టెండర్లు ఇస్తే అమ్మో ఇంత రేటా అని చెప్పేసి ప్రజలు మొత్తం వ్యతిరేకత చూపిస్తారేమో అని చెప్పేసి విడతల వారీగా దోచిపెడతా ఉన్నారు. సో ఈ ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతగా 786.05 కోట్ల రూపాయలతో హైకోర్టు భవన నిర్మాణాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కేటాయించడం జరిగింది. దానికి మళ్ళీ ఎన్ఏసీ ఫ్రీ, జీఎస్టీ వేవరేజ్, సీనరేజ్ వేవరేజ్ వెరసి వాటి నుంచి 138.64 కోట్ల రూపాయలు ఎన్సీసీకి లబ్ధి చేకూర్చారు. మొత్తంగా హైకోర్టు భవన నిర్మాణం ఖర్చు అనేది మొట్టమొదటి టెండర్లకు పిలిచినప్పుడు 924.69 కోట్ల రూపాయలు అని చెప్పేసి హైకోర్టు భవన నిర్మాణాన్ని పిలిచారు. సో పిలిచి అక్కడితో ఆపారా? నో 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 నో, మా అవినీతి ఇక్కడ తాగదు, మా దోపిడీ ఇక్కడ తాగదు అని చెప్పేసి ఏం చేశారా అంటే అది కేవలం సివిల్ స్ట్రక్చర్ నిర్మాణానికే, దాంట్లో హైరేజ్ ఎలక్ట్రికల్ కి, హైసైడ్ ఎలక్ట్రికల్ కి, హెచ్విఏసీకి, ఫైర్ సేఫ్టీకి, ఈఎల్వికి మరో 556 కోట్ల రూపాయలు దోచిపెట్టేశారు. ఈ 556 కోట్ల రూపాయలు దోచిపెట్టి 1400 కోట్ల రూపాయలు చేరింది. సో అది చాలదన్నట్టుగా నిన్నటికి నిన్న రూఫ్ టాప్ ఎలివేషను, సెక్యూరిటీ పెవిలియన్స్, అంతర్గత రోడ్డు, సబ్ స్టేషను, వాటర్ బాడీస్ వీటికి మరో 547.07 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తంగా కలిపితే ఇప్పటికి ఎంత అయిందిరా అంటే 2027 కోట్ల 76 లక్షల రూపాయలతో ఒక్క ఏదైతే హైకోర్టు భవన నిర్మాణానికి ఇప్పటి వరకు అయిన ఖర్చు. ఇది ఇక్కడ తాగుతుందా? ఈ దెబ్బతో సచివాలయం ఏదైతే హైకోర్టు స్క్వేర్ ఫీట్ 9,978 పర్ స్క్వేర్ ఫీట్, అంటే దాదాపుగా 10,000 రూపాయలు హైకోర్టు భవన నిర్మాణానికి స్క్వేర్ ఫీట్ చేరింది. మరి ఇంతకు ముందు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయ భవనం 170 కోట్ల రూపాయలు వృధా ఖర్చే కదా. ఆ హైకోర్టు భవనం సరిపోవట్లేదా? సరే కడుతుంటే కడుతున్నారు. జార్ఖండ్ లో మొన్న కట్టినటువంటి హైకోర్టు భవనం సుందరంగా దాదాపు మీ అంత స్క్వేర్ ఫీట్సే, మీకన్నా రెట్టింపు ఎకరాల్లో కేవలం 600 కోట్లతో అయిపోయింది కదా. మరి ఇక్కడ ఎందుకని చెప్పేసి 2,000 కోట్ల రూపాయలు మళ్ళీ చాలదు. దీనికి ఇంటీరియరు, మళ్ళీ ఫర్నిచరు, మళ్ళీ దీనికి బ్యూటిఫికేషను, మళ్ళీ దీనికి అద్దాలు, మళ్ళీ దీనికి డోములు అని చెప్పేసి హైకోర్టు భవన నిర్మాణాన్ని మరో 2,000 కోట్ల రూపాయలకు పెంచి దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వరకు హైకోర్టు భవనాన్ని తీసుకెళ్తారు. ఇంత దుర్మార్గంగా విచ్చలవిడిగా ఒకవైపు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు కొప్ప చేస్తూ, మరోవైపు ఎక్సెస్ రేట్లేసి వాళ్ళకి మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆ మొబిలైజేషన్ అడ్వాన్సుల్ని కమిషన్ రూపంలో గుంజుకుంటూ అమరావతి పేరుతో రాష్ట్రంలో ఎంతటి అవినీతి ప్రహసనం జరుగుతా ఉంది, ఎంతటి అవినీతి ప్రక్రియ జరుగుతుంది అనేది ప్రజలు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ఏదైతే జిమ్మిక్కులు, రాజధాని పేరుతో మీరు రగిల్చినటువంటి మంటలు ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. మీ అవినీతి ప్రజలకు ఈ రోజు అర్థమైపోతా ఉంది. మీ అవినీతిని ప్రజలు వివేకంతో ఆలోచించిన రోజు, మీరు ఎంత సెంటిమెంట్ రగిల్చినా ప్రజలే మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటి మీద ప్రభుత్వాలు మారినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెల్లించక తప్పదు భారీ మూల్యం అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.